విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచాన్ని శాసిస్తున్న డేటా, ఏఐ లాంటి రంగాలకు విశాఖ హబ్గా మారనుంది. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖ వేదికగా 1,25,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. అమెరికా వెలుపల అతిపెద్ద ఏఐ డేటా హబ్ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఈ విధంగా ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని గూగుల్ నిర్ణయం తీసుకోవడం సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో మొదటి గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ విశాఖ రావడం ఏపీకే గర్వకారణమన్నారు. ప్రధాని మోదీ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటున్నారన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు గురించి చెప్పగానే ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ నిర్వహించే విషయమై ఆలోచన చేశారని కొనియాడారు. విశాఖలో ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేయబోతున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారతదేశ ప్రగతిలో ఈ పెట్టుబడి ఏఐ డేటా సెంటర్ కీలకంగా మారబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఒప్పందం వేగంగా జరగడం దేశ ప్రగతిలో అత్యంత కీలకమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రోగ్రెసివ్ పాలసీలు, నిర్ణయాల్లో డైనమిజం వల్ల ఇది సాధ్యమైందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అన్నారు. ఇక భారతదేశంతో పాటు దక్షిణాసియా దేశాలైన సింగపూర్, మలేసియా సహా ఆస్ట్రేలియాకు విశాఖ ఏఐ డేటా హబ్ నుంచే గూగుల్ సేవలు అందనున్నాయి. వైజాగ్ నుంచి 12 దేశాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలు గూగుల్ సమకూర్చుకోనుంది. ఇందులో భాగంగా సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మించనుంది. విశాఖపట్నంలో $15 బిలియన్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఒప్పందం వికసిత భారత్ దిశగా చరిత్రాత్మక ముందడుగని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దేశంలోనే తొలి ఏఐ సిటీ ఏర్పాటు నిర్ణయం దేశ టెక్ రంగంలో ఓ మైలురాయని అభిప్రాయపడ్డారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ దూరదృష్టి, ప్రపంచ స్థాయిలో భారతదేశంపై ఏర్పడిన విశ్వాసం ఈ పెట్టుబడికి మార్గం సుగమం చేసేని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల దూరదృష్టి నాయకత్వమే ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాగలిగిందని కొనియాడారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువత, రైతులు, వైద్యులు, మత్స్యకారులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, విద్యార్థులు ఇలా ప్రతి వర్గానికి కృత్రిమ మేధాశక్తి అందుబాటులోకి రానుందన్నారు. విశాఖ నుంచి వికసిత భారత్ వైపు ఏపీ ప్రయాణం మొదలుపెట్టిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విజయవాడ నగరంలోని పలు లిక్కర్ దుకాణాలను మంత్రి కొల్లు రవీంద్ర తనిఖీ చేశారు. వినియోగదారులతో మాట్లాడి మద్యం నాణ్యతను తెలుసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ పనితీరును మంత్రి స్వయంగా ఓ మద్యం బాటిల్ స్కాన్ చేసి మరీ పరిశీలించారు. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కల్తీ మద్యం స్కామ్ వెనుకున్న జోగి రమేష్ను తప్పించుకోలేరన్నారు. ఇవాళ కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని చోట్ల జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఒకసారి మొత్తం కూడా టోటల్ ప్రజలకి మరింత ట్రాన్స్పరెంట్గా అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే గతంలో 14-19లో కూడా మేము ప్రతి షాప్లో కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి బాటిల్ కూడా ఎక్కడ వేరే రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేశాం. కానీ 1924 వరకు జరిగినటువంటి విధానం మొత్తం కూడా రాష్ట్రంలో విధానాన్ని అస్తవ్యస్తం చేశారు. ఇవాళ దాన్ని ప్రభుత్వానికి అంటగట్టే విధంగా కార్యక్రమాలు చేయడం కోసం కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా భావిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు ఏపీ సురక్ష యాప్ అని యాప్ తీసుకున్నాం. ఈ యాప్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ఆ షాప్ దగ్గరే ఆ సెల్లర్ స్కాన్ చేసి ఇస్తారు. వాళ్ళు కూడా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మొబైల్లోనే ఆ యాప్లో వాళ్ళు స్కాన్ చేసుకుని దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ యాప్ని తీసుకొచ్చాం.
ఇప్పటికి దగ్గర 13,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు, 21,000 మంది స్కాన్ చేసుకున్నారు. అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఎక్కడా కూడా ఇందులో వేరే రకమైనటువంటిది ఎక్కడా కూడా నమోదు కాలేదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజల్ని ఒక ప్యానిక్లోకి తీసుకెళ్ళడానికి, భయభ్రాంతులు గురి చేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఇప్పటికీ నెల్లూరులో కానీ, నెల్లూరు సిటీలో, నెల్లూరు రూరల్లో, గన్నవరంలో కల్తీ బీరు జరిగిందని చెప్పి, తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు కానీ కొన్ని దగ్గర ఒక 5-6 సంఘటనలు నమోదైనవి. అవన్నీ కూడా మేము ట్రాన్స్పరెంట్గా తీసుకున్నాం, ఎఫ్ఐఆర్లు కట్టాం. అక్కడ ఏ రకంగా జరిగిందనే దానికోసం వాళ్ళు పోస్ట్ మార్టం కూడా చేయటం జరిగింది. వాళ్ళు ఆ బాటిల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఒక ఫేక్ ప్రచారానికి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ దిగుతుందనేది క్లియర్గా కనబడతాం. కాన్స్పిరసీ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి రకరకాలుగైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో చిత్తుగా ఓడగొట్టారు ప్రజలు. 94% మ్యాండేట్ ఇవాళ మా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇవాళ ఇవన్నీ వచ్చిన తర్వాత చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కుట్రపూరితంగా రాష్ట్రంలో అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే మేము వాళ్ళు సిట్ వేసాం. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారో బాధ్యతలు ఖచ్చితంగా బయటకు వస్తారు. అవన్నీ కూడా సీరియస్గా విచారణ చేస్తున్నాం. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అలాగే డిపార్ట్మెంట్తో ఎవరైనా డిపార్ట్మెంట్లో కూడా కొల్యూట్ అయి ఉన్నారంటే వాళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఇదే కాదు, బెల్ట్ షాప్స్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నాం. ఎక్కడన్నా, ఎందుకంటే ఇది స్కాన్ చేసిన లొకేషన్ కూడా మన బయటకు వస్తుంది. ఎక్కడైతే ఎక్కువసార్లు స్కాన్లు జరిగినాయో కూడా దాన్ని బట్టి ఏ ఊరిలో ఇలాంటివి జరుగుతున్నాయి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మేము యాక్షన్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరన్నా ఏదన్నా కావాలన్నా కూడా వచ్చి షాప్స్లో తీసుకోండి. షాప్లో మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. బయట ఎక్కడన్నా అమ్మకాలు చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కూడా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కాకినాడ సెజ్ పరిధిలోని భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ రైతులకు శుభవార్త చెప్పింది. సెజ్ కోసం సేకరించిన 2,180 ఎకరాల భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాకినాడ సెజ్ రైతుల సమస్యను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆమోదంతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సమస్యకు పరిష్కారం చూపారు. భూములను రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎలాంటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేయవద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలకు చెందిన సుమారు 1,550 మంది రైతులకు భారీ ఊరట లభించింది. ఇక పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఓ లేఖ రాశారు. బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. డిపిఆర్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని ఆ లేఖలో పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని కోరింది.
కర్నూలులో ప్రధానమంత్రి మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భోజన ఏర్పాట్లపై సహచర మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు భోజన ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం సభా వేదిక ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జీఎస్టీ ధరల తగ్గింపు ఏదైతే ఉందో దాని బెనిఫిట్ ని సామాన్యుడి గడపకు చేరాలనేటువంటి ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇవాళ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పాలపొడుల దగ్గర నుంచి మొదలు రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు, డ్రిప్పులు, స్ప్రింక్లర్లు, మెడికల్ ఫెసిలిటీస్ మీద, మహిళలకు సంబంధించినటువంటి ఆరోగ్య అవసరాలకు సంబంధించినటువంటి కిట్స్ మీద, మరి ప్రతి రంగంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద కావచ్చు, సిమెంట్ మీద కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాయలసీమని హార్టికల్చర్ గా హబ్ గా మార్చడానికి కానీ, విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి కానీ, అమరావతి నిర్మాణం చేపట్టడానికి, పోలవరం నిర్మాణం చేపట్టడానికి, నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులు ఇవన్నీ వేసుకోవడానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల సాధ్యమవుతుంది అన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి వద్ద ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయిందని చాలా ప్రచారం జరుగుతుంది. ఆర్డిటి విషయంలో గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఆర్డిటి ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఓ మంచి స్వచ్ఛంద సేవా సంస్థ. వాళ్ళకి ఎన్ఆర్ఏ ఈ రెన్యువల్ మీద గత సంవత్సర కాలం నుంచి కూడా వాళ్ళకి రెన్యువల్ కాకుండా ఉండడంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దీన్ని గతంలోనే కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ. ఇక తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో తిరుపతి తర్వాత శ్రీశైలానికి భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రెడీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శ్రీశైలం అభివృద్ధికి అటవీ ల్యాండ్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 2000 హెక్టార్ల అటవీ భూమి ఇవ్వాలని కేంద్రాన్ని అడగాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని ఎల్లుండి ప్రధాని మోదీ రాక సందర్భంగా వివరించి సమగ్ర నివేదిక సమర్పించబోతున్నారు. జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ రంగం పుంజుకుంటోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. అవనిగడ్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ సెల్స్కు మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాణ రంగంలో ఉపయోగించే సిమెంట్, మార్బుల్స్, గ్రానైట్, ఇసుక, ఇటుకలపై జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కార్మికులకు పని దొరకలేదని ఆరోపించారు. ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జీఎస్టీ ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి ఉపయోగపడేలాగా, వాళ్ళకి పని దినాలు ఎక్కువ అయ్యేలాగా, అలాగే ఎవరైతే గృహం కట్టుకున్నారో వినియోగదారులకి ఎంత తగ్గిందో అవగాహన తీసుకుని వచ్చి, అలాగే వాళ్ళ పని దినాలు పెరిగే విధంగా ఈ జీఎస్టీ ఉపయోగపడుతుందని మీటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిమెంట్ మీద ఏదైతే ఇది 4 స్లాబ్లుగా ఉండే ఈ జీఎస్టీని 5%, 12%, 18%, 28% ఉన్న జీఎస్టీని 3 స్లాబ్లుగా 5%, 12%, 18%గా కుదించడం. అదేవిధంగా ఏదైతే సిమెంట్ మీద 28% జీఎస్టీ ఉందో దాన్ని 18% చేయటం, అలాగే ఇటుకలు కానీ, అలాగే టైల్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ ఇలాంటి అన్నిటి మీద కూడా 12 నుంచి 5%కి తగ్గించడం. ఇలాంటివన్నీ కూడా సుమారు 1000 చదరపు అడుగులుగా ఈ ఇల్లు కడితే 30 లక్షలు అవుతుంటే సుమారు 1,37,000 ఆదా అవటం కూడా మనం గమనించాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా ఇటు పూర్తిగా నిత్యావసర వస్తువుల్ని జీఎస్టీ తీసివేయటం, నిత్యావసర వస్తువుల మీదట, అదేవిధంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద కూడా జీఎస్టీ రద్దు చేయటం, ఇలాంటివి ఉపయోగపడి ఇటు మధ్యతరగతి పేద తరగతి కుటుంబాలకు కూడా పూర్తిగా ఈ జీఎస్టీ ఉపయోగపడుతుంది, పూర్తిగా వాళ్ళు వెసులుబాటులోకి వస్తుంది అని చెప్పి, అలాగే భవన నిర్మాణ కార్మికులకు కూడా గత ప్రభుత్వం ఏదైతే ఇసుక ఉందో బంగారంలాగా అమ్మటం, వాళ్ళకి ఎక్కడ కూడా నిర్మాణాలు ఎక్కడ ఆగిపోవటం, అమరావతి డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోవటం, అనేక ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోవటం, పూర్తిగా వాళ్ళకి పని దినాలు సంవత్సరంలో 100 రోజులు కూడా పని దినాలు పని లేని పరిస్థితి కల్పిస్తే, అయితే ఇసుక పూర్తిగా
ఉచితం చేసి ఈ ప్రభుత్వం మరి వెంటనే ఈ వినియోగదారులు ఏదైతే గృహాన్ని నిర్మించదలిచారో వాళ్ళందరూ కూడా ఇసుక వెసులుబాటులోకి రావటం, ఈ పని దినాలు పెరిగాయి. అలాగే ఈ GST వల్ల కూడా ఈ పని దినాలు పెరిగి ఈ భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగు నిండుతుందని చెప్పి ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు. కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రి సవిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని, ఏర్పాట్లో లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. మోడీ పర్యటనకు వచ్చే మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని వివరించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి వాహనంలో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచామని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. GST తగ్గుదలతో పేదలకు లబ్ధి చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. అది గతంలో చాలా మంది ఢిల్లీకి చాలాసార్లు పోయారు. ఎందుకు పోయారు? నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ పథకాలు కావచ్చు, మనము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. చెప్పనివి చేశాం. ఎన్నో సూపర్ 6 పథకాలతో పాటు చెప్పనివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. భావితరాల కోసం ఈ రోజు మనం పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మరి కర్నూలు కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఈ GST రిఫార్మ్స్ రావడం వల్ల భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధి కర్నూలుకు వస్తున్నప్పుడు మనం ఘన స్వాగతం చెప్పాల్సిన బాధ్యత మన అందరిది ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే ఆలూరు కూటమి నాయకుడు పోరాట వీరులు, నిజంగానే మంచి పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళు. మరి నేను చూస్తున్నా ఆపదలో ఉన్నవారికి, కొన ఊపిరితో ఉన్నవారి ప్రాణాలు నిలిపే అంబులెన్స్ సర్వీసులు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త 108 సర్వీసులను అందుబాటులో తీసుకొస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మరింత మందికి సేవలందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోమని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డొక్కుగా తయారై తరచూ మరమ్మతులకు గురవుతున్న అంబులెన్సులు తొలగించి వాటి స్థానంలో నూతన అంబులెన్సులను నడపనున్నారు. దీనివల్ల గోల్డెన్ అవర్లోనే రోడ్డు, ఇతర ప్రమాద క్షతగాతులకు ఆసుపత్రిలో వైద్యం అందుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ మారియట్ హోటల్కు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బృందం ఘనంగా స్వాగతం పలికింది. రాజస్థాన్ సంస్కృతికి అనుగుణంగా తలపాగా ధరించిన మంత్రి దుర్గేష్ ఆకర్షణీయంగా కనిపించారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరుగుతున్న జాతీయ మిషన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే ఈ సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2025-26 అమలుపై రాష్ట్ర విజన్ ప్రతిపాదనలను మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రికి సమర్పించనున్నారు. లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన ఇళ్లు, ఆఫీసులు సిట్ సోదాలు నడుస్తోంది. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు నడుస్తున్నాయి. మిథున్ రెడ్డి ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు. రిమాండ్లో దాదాపు 2 నెలల పైన ఉన్నారు. ఈ మధ్య ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. దీనిపై హైకోర్టు కూడా సిట్ వెళ్లింది. ఆ కేసులో వాదనలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ సోదాలతో మిథున్ రెడ్డి వర్గం ఉలిక్కిపడింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ టూర్లో తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాత్రకు సంబంధించిన పోస్టును బుధవారం విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇవాళ గ్రూప్ 1 లో జరిగినటువంటి అవకతవకల మీద విద్యార్థులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. కేసీఆర్ గారి పరిపాలనలో కూడా అవకతవకలు జరిగినటువంటి విషయాన్ని విద్యార్థులు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆనాడైనా ఈనాడైనా విద్యార్థులతో ఎప్పుడైనా వాళ్ళకు న్యాయం జరగాలనే కోరుకునే వాళ్ళం. మేము తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థులకు, తెచ్చుకున్నదే తెలంగాణ యువకులకు ఉద్యోగాలు రావడానికి కోసం. గేట్ బయట మీరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. విద్యార్థులతో ఓపెన్ డిస్కషన్. జూబ్లీహిల్స్ బైపోలు ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా రేపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. మాగంటి సునీతకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున 40 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తె మాగంటి అక్షర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటగిరిలో నమాజ్ కోసం వెళ్తున్న ప్రజలను ఓటు అడగడానికి ప్రయత్నిస్తున్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఓ ఛాయ్ దుకాణంలో టీ అమ్మిన మల్లారెడ్డి సెలూన్లో హెయిర్ కట్ చేశారు. మరో చోట ఓ చిన్నారిని ఎత్తుకుని డ్యాన్సులు కూడా వేశారు. మల్లారెడ్డి సార్ అదృష్టం. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ పక్షాలు సీట్ల విషయంలో కూడా స్పష్టతకు వచ్చాయి. బీజేపీ తొలి విడతగా 71 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. పలువురు ప్రముఖులకు, కీలక నేతలకు కమలం గుర్తుపై శాసనసభకు పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంలుగా ఉన్న ఇద్దరు నేతలు మళ్లీ బ్యాలెట్ ఫైట్కి దించింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ముంగేర్ జిల్లాలోని తారాపూర్ నుంచి, మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నుంచి పోటీ చేస్తున్నారు. మరో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు తార్కిషోర్ ప్రసాద్కు కతిహార్ నుంచి, రేణుదేవికి పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సిద్ధార్థ్ సౌరవ్కు బిక్రమ్ నియోజకవర్గ టికెట్ కేటాయించారు. గతంలో నితీష్ కుమార్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వాన్ని కాపాడటంలో సౌరవ్ కీలక పాత్ర పోషించారు. ఇక రెండో జాబితాను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్సీ సోమవీరాజు ఫైర్ అయ్యారు. లిక్కర్పై జగన్కు ప్రశ్నించే హక్కే లేదని, ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన పర్యటించారు. ముందుగా బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం, లిక్కర్ కేసులపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉందన్నారు. లిక్కర్ పాపం మాత్రం జగన్దే అంటూ ఆరోపించారు. ఈ లెక్కర్ మీద ఉద్యమం చేస్తానంటున్నారు వైసీపీ వాళ్ళకి దెర్ ఈజ్ నో రైట్. వాళ్ళకి ఈ లెక్కర్ మీద ఉద్యమం చేసే రైట్ లేదనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం ఏమి కూటమి ప్రభుత్వం భూమి బీర్లు తయారు చేయలేదు కదా. మేము అది షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నామా? ఆ భూమి బీర్లు ఈవేళ ఎవరో లెక్కర్ తయారు చేశారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద అన్ని రకాల యాక్షన్స్ తీసుకుంటాం. కానీ మేము ఎక్కడ అవి షాపుల్లో పెట్టి అమ్మలేదు అవి. కానీ మద్యాన్ని కొన్ని కంపెనీల ద్వారా తయారు చేసి మీరు స్పెషల్ స్టాటస్ అని, బూమ్ బీర్లని అవి అమ్మించారు. మీరు ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించారు. ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించి వేల కోట్ల రూపాయలు గమనించారు.
బురద జల్లాలని నకిలీ మద్యం పేరుతో మాజీ మంత్రి జోగి రమేష్ కుట్రకు తెరతీశాడని మైలవూరు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యం కేసులో A1 అద్దేపల్లి జనార్దన్, జోగి రమేష్ మంచి స్నేహితులని, జోగి అండతోనే మద్యం కల్తీ జరిగిందని అన్నారు. మాజీ సీఎం జగన్ కూడా దీనిలో భాగం ఉందని, అందుకే ఫేక్ ధర్నాలు, ర్యాలీ చేపడుతున్నారని వసంత ఆరోపించారు. అభివృద్ధిని చూడలేక దుర్మార్గులు, ఈ వైసీపీ నాయకులు, క్రిమినల్స్, నేర రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి వైసీపీ, దాని అధినేత, దాని మీద బతుకుతా ఉన్నటువంటి వాళ్ళ అరాచక మోకలు మొత్తం కుట్రలకు తెరలేపారు. రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే, జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి, నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే, ఒక వారం క్రితం నుంచి ఈ గొడవకు తెరదీశాడు. ఎంతటి దుర్మార్గుడంటే, కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని, అతను ఎప్పటి నుంచో ఈ లిక్కర్ వ్యాపారంలో ఉన్నాడు. జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు బట్టి కొనసాగుతూ ఉన్నారు. అతనితో కలిపి అక్కడ పెట్టించి, అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి, ఆఫ్రికా పంపించి, తర్వాత ఈ నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం. వెంటనే ప్రభుత్వం, పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికీ ఇది పెద్దగా కథ రక్తిగట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి నింద మోపాలని చెప్పి, అట్లాగే నిన్న ఉదయం మైలవరంలో వెళ్ళి ధర్నా చేశాడు. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం, నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నన్ను దోషిగారిని చిత్రీకరించడం. ఇక వెస్టిండీస్తో జరిగిన 2వ టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2 టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 121 పరుగుల లక్ష్య ఛేదంలో 63-1తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలి 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్లో పడింది. రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్పై భారత్కి ఇది వరుసగా 10వ టెస్టు సిరీస్ విజయం. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా, రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచారు. That's all for now. Keep watching YK News. This is Telugu Vari Gunde Chappadu.